కీసరగుట్ట లేదా కేసరగిరి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన మండలంలోని ఊరు కీసర. హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయం నాకు ప్రసిద్ధి. శ్రీరాముడు రావణవధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించారు. రావణవధ తర్వాత బ్రహ్మహత్య పాపం తొలగిపోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు. హనుమంతుని వారణాసి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించారు రాములవారు. అయితే హనుమంతుల వారు ఆలస్యం చేయడంతో శ్రీరాముడు శివుని ప్రార్థించారు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు లింగ రూపంలో స్వయంగా వెలిశారు. ఇక్కడ వెలిసిన లింగం స్వయంభులింగం అంటారు. ఆ లింగాన్ని రాములవారు స్వయంగా పూజించారు. ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించి పూజించడంతో తాను వెంట తెచ్చిన 101 శివలింగాల్ని కోపంతో ఆ ప్రాంతంలో విసిరివేశారు. అందుకే ఆ గుట్టపై అనేక శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. కీసర సుతుడైన ఆంజనేయుడు పేరు మీదుగా ఇక్కడ కీసరగుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ ఆలయంలో రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ భవానీ అమ్మవారు, శివదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారాముల వారు కూడా కొలువై ఉన్నారు. శివరాత్రికి ఈ ఆలయంలో వేలాదిగా భక్తులు జనం పోటెత్తి వస్తారు. ఈ గుట్ట కింది భాగంలోని యోగా కేంద్రాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండడం, కాలుష్యానికి దూరంగా ఉండడం కారణంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందాన్ని పొందుతారు. మాఘ బహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ విధియ వరకు మహాశివరాత్రి పర్వదినాన 5 రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మనకు నాగమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతిరోజు బిల్వార్చనలు, అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. దేవీ నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంలో కూడిన సోమవారంలో విశేష పూజలు కూడా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినదే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.